నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తారుని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బురుజుపేట కనక మహాలక్ష్మి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన మార్గశిర మాసం తొలి గురువారం పూజలు అమ్మవారి తొలి పూజల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం. డిసెంబర్ 29న విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమ వివరాలు వెల్లడించిన స్టార్ మేకర్ సత్యానంద్. కార్మికుల సస్పెన్షన్ అరెస్టుల నేపథ్యంలో 10వ రోజున కొనసాగిన ఎన్ఏడీ ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష సస్పెండ్ అయిన ఉద్యోగులకు మద్దతుగా 8న బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించిన కమిటీ ప్రతినిధులు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి క్షీరాభిషేకం వైభవంగా జరిగింది. మొదటి పూజను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. వారికి ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మార్గశిర మాసంలో అమ్మవారి తొలి గురువారం పూజలకు హాజరయ్యేందుకు భక్తులు బుధవారం 9 గంటల నుంచి బారులు తీరారు. ఆలయ అధికారులు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు. చిన్నపిల్లలకు బిస్కెట్లు, వేడి పాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చిన్నపిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో విశాఖ కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. పీడీఎస్ అక్రమాలను అణిచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందివ్వాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవద్దు, 6A కేసులు సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దు అని హెచ్చరించారు. తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు కావాలన్నారు. అక్రమ రవాణాను న్యాయస్థానంలో రుజువు చేసేందుకు త్వరితగతిన పరీక్షలు చేయించి ల్యాబ్ రిపోర్టర్లు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 8 వరకు జరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని వీడియో ద్వారా మీడియాకు విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో భూములు కోల్పోయిన వారు, వివిధ భూ సమస్యలు ఉన్నవారి కోసం ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొక చోట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను, రైతులను ఆయన కోరారు. ఇక్కడే నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే, ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు.
తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేరు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వెండి చీరతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలితా సహస్ర పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ప్రతి గురువారం కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతోందని చెప్పారు. 4 గురువారాలు ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని భక్తులు పాల్గొనాలని కోరారు. గత 6 మాసాల నుంచి కూడా కార్యక్రమాలు అలా చేస్తూ ఉన్నాము. ఈ నెల మార్గశిర మాసం సందర్భంగా మాకేంటంటే ఈ 4 వారాలు కూడా ప్రత్యేకమైన పూజలు అవి కూడా ఇక్కడ జరిపిస్తుంటూ ఉంటాము. గత 15-20 ఏళ్ళు పెట్టి కూడా మా వారు అందరూ మా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి మార్గశిర మాసంలోని ప్రత్యేక పూజలు జరిపిస్తాం. ఈ ఏడాది మేము చేస్తున్నామంటే మొదటి వారం నాడు మేము రజిత వస్త్రంతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి తామర గింజలతో విశేష పూజలు చేయిస్తున్నాము. అలాగే రెండో వారం కూడా ముత్యాల వస్త్రంలోని అమ్మవారిని అలంకరణ, ఆ తర్వాత లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ గవ్వలతో విశేష పూజలు ఒకటి చేయిస్తున్నాము. నెక్స్ట్ 3వ వారం లలిత సహస్రనామ పారాయణము, లక్ష్మీదేవికి ప్రీతికరమైన గోమాత చక్రాలతో విశేష పూజలు కూడా చేయిస్తున్నాం. ఇది 3వ వారం అండి. ఇంకా 4వ వారం ఆఖరి వారం నాడు కనకమహాలక్ష్మి అమ్మవారిలో అవతారంలో అమ్మవారిని దర్శనాలు ఏర్పాటు చేశాము. ఆ రోజు నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన నాణ్యాలతో పూజ చేయిస్తున్నాం. విశాఖ కేంద్రంగా 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖ జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మేళన వివరాలు తెలిపారు. నగరంలోని గీతం యూనివర్సిటీ వేదికగా ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమ్మేళనంలో ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి 200 మంది గిరిజన యువతీ యువకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమ్మేళనంలో పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు నగరంలోని సందర్శనీయ స్థలాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గిరిజన యువతకు చూపిస్తున్నట్లు చెప్పారు. గిరిజన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు తీరును ఈ సమ్మేళనంలో వివరిస్తామని మహేశ్వరరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి మహేశ్వరరావు, జిల్లా యువ అధికారి, నెహ్రూ యువ కేంద్రం, కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ, భారత హోంశాఖ రెండు సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒడిశా నుంచి 2 జిల్లాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి 2 జిల్లాలు, మొత్తం 200 మంది యువత యువకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. మన యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వారి అభివృద్ధి చెందడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దీనిలో భాగంగానే మనకి విశాఖపట్నంలో ఉన్న టూరిజం ప్లేసెస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విశాఖలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 29న ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండోసారి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024 నిర్వహిస్తున్నట్లు స్టార్ మేకర్ సత్యానంద్ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో సత్యానంద్ పాల్గొని మాట్లాడారు. విశాఖలో తన దగ్గర శిక్షణ పొందిన సంతోష్ డాన్స్లో మాస్టర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లి షార్ట్ ఫిలిం తీయడం అభినందనీయమన్నారు. ఈ లఘు చిత్రంలో తాను కూడా నటించానన్నారు. సంతోష్ షార్ట్ ఫిలిం అవార్డు కోసం ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ ఎంతో మంది హీరోలకు శిక్షణ ఇచ్చిన గొప్ప వ్యక్తి సత్యానంద్ అని కొనియాడారు. ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్లో 14 రాష్ట్రాల నుంచి 84,000 మంది కళాకారులు ఉన్నారని చెప్పారు. నవంబర్ 16న హైదరాబాద్లో ఫిలిం స్క్రీనింగ్ నిర్వహించామని, డిసెంబర్ 22న విశాఖలో నిర్వహిస్తామని చెప్పారు. కళలకు కళావేదిక విశాఖలో ఫెస్టివల్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఐఎఫ్ఎం ప్రతినిధులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా స్టూడెంట్ సిఎంఆర్ రమణ గారి బ్రదర్ సన్ సంతోష్ రామ్ ఇవాళ ఇక్కడ ఒక అవార్డు తీసుకోవడానికని ఆయన అమెరికా నుంచి రావడం జరిగింది. అక్కడ చదువుతున్నారు ఆయన. ఎక్కడ అమెరికాలో లాస్ ఏంజల్స్లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. నా దగ్గర నేర్చుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న టైంలో అందులో ప్రాజెక్టుగా సబ్మిట్ చేయడానికి అని చెప్పి వీవ్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటికే ఒక 7-8 అవార్డులు వచ్చినాయి. అందులో భాగంగా ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నా స్టూడెంట్కి ఒక అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అవార్డు అందుకోవడం గురించి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఆ అవార్డు కోసం ఆయన్ని ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. చాలా ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుందన్నమాట. ఆల్రెడీ హైదరాబాద్లో తనకి ఒక అవార్డు రావడం జరిగింది. తర్వాత ఏమో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ దీంట్లో రావడం జరిగింది. ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు అన్నమాట. సిఎంఆర్ రమణ గారు సోదరులు సన్ ఆ అబ్బాయి అయినా సరే నేను ఒక సిఎంఆర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాననేది లేకుండా తను ఎలా కష్టపడి ఎంత డీటెయిల్డ్గా ఇది చేయాలో ఆ షార్ట్ ఫిల్మ్ని ఎంత డీటెయిల్డ్గా ప్రిపేర్ చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే అందులో నేను యాక్ట్ చేశాను. అందులో నా స్టూడెంట్స్ ఇంకొక 2 యాక్ట్ చేశాను. నేను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను అన్నమాట. హైదరాబాద్లో షూటింగ్ అయింది. ఆ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు నేను ఎంతో సంతృప్తికి లోనయ్యాను. ఎందుకంటే ఆ అబ్బాయి చేసేటువంటి స్టైల్ అంతా కూడా చాలా బాగుంది. అమెరికాలో అవార్డు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. అది ఎంతో టాలెంట్ చూపిస్తేనే తప్ప అతనికి ఆ అవార్డు రాదు. అక్కడ కూడా ఒక అవార్డు ఒక 5-6 అవార్డులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఇక్కడ మన దిలీప్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ కూడా అవార్డు మనందరి సమక్షంలో మన దాడి సత్యనారాయణ గారు, జాలాది విజయ్ గారు వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ ఇక్కడ అవార్డు తీసుకోవడం అన్నది నేను చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. సో ఇంకా ఎన్నో అవార్డులు రావాలని, ఇంకెన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ మా సంతోష్ రామ్ చేయాలని, వాటికి కూడా ఇలాగే అవార్డ్స్ రావాలని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అందుకు మీ అందరి తాలూకా సపోర్టు అతనికి ఉండాలని, మీ అందరి ఈ పెద్దలందరి ఆశీస్సులు ఆ అబ్బాయికి ఉండాలని ఆయనకి ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు రావటం, అల్లూరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రతో ఎంతో మంది ప్రముఖులు వచ్చేయటం, ఫిలిమ్స్ రావటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా సత్యానంద్ గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఉంది, దీంట్లో షార్ట్ ఫిల్మ్లో చేశారు అనగానే మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఈ ప్రెస్ మీట్లో మేము కూడా అటెండ్ అవటం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది సార్. ఎంతో మంది వారికి మెయిన్ పిల్లర్గా ఉన్న మీరు నిజంగా మీ ఫిలిం కూడా మేము ఇండియన్ ఫిల్మ్ మేకర్ నుంచి అవార్డు ఇవ్వటం అనేది ఆనందదాయకమైన. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఫిల్మ్స్ కానివ్వండి, ఉత్తమ హీరోస్ హీరోయిన్లు వాళ్ళందరినీ గుర్తించి సినిమాకి మంచి అవార్డ్స్ ఇచ్చిన ఫంక్షన్ జరిపినటువంటి సంస్థ. మరి ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం నిజంగా ఇది విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్కే ఒక మంచి గర్వకారణం. ఈ సంస్థ రేపు వచ్చే నెల ఈ నెలే డిసెంబర్ 29వ తేదీ నాడు
మరి అవార్డ్స్ అనేటువంటివి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మరి కిందటి నెల 16వ తేదీ నాడు హైదరాబాద్లో కొన్ని ఫిలిమ్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, మరి ఈ రోజున ఇక్కడ కొన్ని చేయడం, అదేవిధంగా ఇంకొక డేటు 22 ఆ రోజు కొన్ని చేసి ఉత్తమమైనటువంటి ఫిలిమ్స్ని దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఉత్తమ నటులకు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పీడియాస్ బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,20,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందన్నారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. విశాఖ కలెక్టరేట్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖపై జరిగిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 28న మొట్టమొదటిసారిగా కాకినాడలో 13 గుడౌన్లలో దాడులు చేశామన్నారు. ఈ దాడులలో అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే రెండింతల బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు తరలిపోయిందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉందని, విశాఖ పోర్టు పైన దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించామని చెప్పారు. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువు తనిఖీ జరుగుతుందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిఐడి విచారణకు ఆదేశించామని, ఇప్పటి వరకు 729 మందిని 102 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నాదెండ్ల హెచ్చరించారు. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అశేష భక్తజనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మార్గశిర మాసం తొలి గురువారం కావడంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు గావించి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి ఆలయ సన్నిధిలో మహిళలు కుంకుమార్చనలు చేశారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు అల్పాహారం, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు. అమ్మవారి దర్శనానికి అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని ఆనందం వెలిబుచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చక్కని బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇల్వేల్పు భక్తుల కొంగు బంగారం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు 2 డిసెంబర్ నుంచి మొదలయ్యాయి. ఈ అమ్మవారికి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది మొదటి గురువారం, 4 గురువారాలు వస్తాయి. భక్తులందరూ విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. క్యూ లైన్లలో మజ్జిగ, మంచినీళ్ళు, బిస్కెట్స్ పంచిపెడుతున్నారు. ఫ్రీ బస్సెస్ రన్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి మేము రన్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి ఫ్రీ టెంపరీ టాయిలెట్స్, మనకి నిత్య అన్నప్రసాద వితరణ ఉంది. వచ్చిన భక్తులందరికీ జగన్నాథ స్వామి టెంపుల్లో నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఎవరైనా వృద్ధులు, నడవలేని వారు, చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే మా పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వారికి 4 వీల్ చైర్ ఉంది అక్కడ. వారి ద్వారా దర్శనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి చేయిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులకి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు 2000 మంది దాకా వచ్చారు. రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్స్ మొదలుపెట్టారు. 2 అంటే మనకి సాయంత్రం అయ్యేసరికి 5-5:30 అంతవరకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. సింహాచలంలో భక్తుల కోసం ఒక ఆధ్యాత్మిక పరమైన మ్యూజియంను నిర్మిస్తామని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం విశాఖ సంస్థ ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అదేవిధంగా భక్తుల కోసం ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆసుపత్రి నందు భక్తులకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆధ్యాత్మిక మ్యూజియంలో దేవతల విగ్రహాలతో పాటు సామాజిక విలువలను తెలియజేసే విధంగా ఆధ్యాత్మికతను బోధించే చిత్రాలను ఉంచుతామన్నారు. ఇందుకోసం సింహాచలం దేవస్థానం అధికారులు తమకు 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని రామేశ్వరి కోరారు. మ్యూజియం, మినీ ఆసుపత్రిని తామే నిర్మించి భక్తులకు సేవలు అందిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో సూరిబాబు, మణి, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది. మా గౌరవనీయులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు విశేషంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం గల కారణం ఏంటంటే, బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సంస్థ వారు మన విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో, దిగువ పుణ్యక్షేత్రంలో లక్షలాది మంది భక్తుల యొక్క సందర్శనార్థం ఒక సైన్స్ అండ్ స్పిరిచువల్, జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి అన్ని వయసుల వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం అనగా ఒక స్పిరిచువల్ మ్యూజియంని నిర్మించాలనేటువంటి శుభ సంకల్పం. దాని తర్వాత పక్కనే భక్తులందరికీ కూడా సౌలభ్యం కోసం వాళ్ళందరి యొక్క ప్రథమ చికిత్స కోసం ఏమైనా లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ప్రథమ చికిత్స కోసం చిన్న ఎవరి హెల్దీ హాస్పిటల్ అని చిన్న 2 గదులతోటి ప్రథమ చికిత్స కోసం అరేంజ్ చేయడానికి, ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నామండి. ఈ స్పిరిచువల్ మ్యూజియంని ఆబాల గోపాలం అన్ని వయసుల వాళ్ళు కూడా దర్శించాలి. అందులో మన సింహాద్రపన్న పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఈ మ్యూజియం రావడం అనేది మన విశాఖపట్నం వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాదు, మొత్తం మన భారతదేశానికి ఒక గర్వకారణం. కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మరి కార్యాలయాల్లో కూడా ఈ మత్తు పదార్థాలకి చాలా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో కొన్ని కాలేజెస్, స్కూల్స్ కూడా ఈ మత్తు పానీయాల వలయంలో చిక్కుకుని ఉన్నారు. పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత గంజాయి సేకరిస్తున్నారు, ఇక మద్యపానం చెప్పనక్కర్లేదు. వీటి యొక్క ఈ మహమ్మారి, ఈ రోగం పట్టుకుని పిల్లలందరూ కూడా నిర్వీర్యం చెందుతున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఒక మంచి సైంటిఫిక్ రీతిలో ఒక ఈ యొక్క సంగ్రహాల నిర్మాణం చేయడం ద్వారా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో అవేర్నెస్ కలుగుతుంది.
ఈరోజు కేవలం పాఠ్యాంశాలు పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. పిల్లలకు ఓ ఎక్స్కర్షన్ అని అయితే ఒక ఎగ్జిబిషన్స్కి తీసుకువెళ్ళడం అనేది, మన పుణ్యక్షేత్రాలు దర్శింపజేయడం అనేది చాలా అరుదైపోయింది. చదువుల భారం రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే కార్మికుల వేతన ఒప్పందాన్ని విశాఖ పోర్టు యాజమాన్యం అమలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ప్రధాన కార్యాలయం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. పోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నేత కనకారావు, ఐఎన్టీయూసీ నాయకుడు గొర్లె చందు మాట్లాడుతూ కార్మికుల పట్ల పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. వేతన ఒప్పందం అమలు చేయకుండా జాప్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమ ఫలితంగా కోట్లాది రూపాయల లాభాన్ని యాజమాన్యం ఆర్జిస్తుందని అన్నారు. వారి సంక్షేమాన్ని విస్మరించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు ఇచ్చిన టెండర్ను రద్దు చేయాలని కార్మిక నేతలు కనకారావు, చందు డిమాండ్ చేశారు. పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రధానంగా ఈరోజు ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పోర్ట్ చరిత్రలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వేజ్ రివిజన్ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ వచ్చేవి. అటువంటిది ఇప్పటికి సుమారు 2 నెలల పైన అయిపోయింది. 27/9 జరిగింది అగ్రిమెంట్. ఇమ్మీడియట్గా ట్రైపార్టరేట్ బాడీ, అది 12/3 అంటే మ్యాండేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద లేబర్ కమిషన్ అండ్ ది పోర్ట్ మేనేజ్మెంట్స్ టు ఇష్యూ ఇమీడియట్ ఆర్డర్స్ అండ్ పేమెంట్. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ ఇంకా దాని మీద కొన్ని కొర్రీస్ వేసి ఇప్పటి వరకు కూడా దాన్ని ఆర్డర్స్ పంపించకపోవడం మోస్ట్ అనెథికల్. ఇలాంటి ప్రాక్టీస్ పోర్ట్ అండ్ డాక్ కార్మికులు ఎవరు కూడా చేయలేదు. అసలు వేజ్ రివిజన్ అసలు కంప్లీట్ చేయడానికి పెద్ద ధర్నా చేయవలసి వచ్చింది, మీకు అందరికీ తెలుసు, ఆగస్టులో. కాబట్టి ఇంకోసారి మేము అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వై యూ కీపింగ్ అస్ ఇన్ యాజిటేషన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి రాలేదు మాకు పోర్ట్ అండ్ డాక్ కార్మికులు. అదేవిధంగా 2020, 2021, 25 వరకు కూడా 26 వరకు కూడా చేసుకున్న 5 ఫెడరేషన్స్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే వేతన ఒప్పందం జరిగిందో ఆ వేతన ఒప్పందం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకుండా, పేమెంట్ జరగకుండా, జీతాలు పెరగకుండా ఇప్పటి వరకు అలా కాలయాపన చేస్తుంది గవర్నమెంట్. మరి దాని మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక డిమాండ్ గాను, అలాగే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, పోర్టు అండర్లోనే నడవాలి, పోర్టు నిధులతోనే పోర్ట్ హాస్పిటల్ డెవలప్ చేయాలని దీంతో ఒక డిమాండ్ గాను, అలాగే మాకు రావాల్సినటువంటి బోనస్ బ్యాలెన్స్ను పేమెంట్ చేయాలని. ఆ బోనస్ అగ్రిమెంట్లు అయితే జరుగుతున్నాయి కానీ దాన్ని 12/3 అగ్రిమెంట్గా మార్చట్లేదు. దాన్ని కూడా 12/3లో చేర్చి ఆ యొక్క బ్యాలెన్స్ పేమెంట్లు చేయాలని, అలాగే రిటైర్డ్ కార్మికులకు కూడా ఆ యొక్క వేతన ఒప్పందం మాతో సమానంగా జరిగి వాళ్ళ పేమెంట్లు కూడా జరగాలని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు తెలియజేశారు. స్వామివారి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఎన్ఏడి ఉద్యోగుల సస్పెన్షన్, అక్రమ కేసులకు వ్యతిరేకం గత 10 రోజులుగా చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంది. తమ తోటి ఉద్యోగులు 36 మందిని సస్పెండ్ చేసి మరో 6గురిపై కేసులు బనాయించడం అన్యాయమంటూ కార్మికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న అన్యాయంగా సస్పెండ్ కేసులలో ఇరుక్కున్న వారికి మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 36 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసి మరో 6గురిపై కేసులు నమోదు చేసిన చీఫ్ మేనేజర్ చర్యలను ఖండించారు. వెంటనే వారిని విధులకు తీసుకుని అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ కేసు పెట్టారు, 36 మందిని సస్పెండ్ చేశారు. మొదటి దఫా సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు 7గురు ఆ స్పాట్లో లేనటువంటి వాళ్ళని మీరు సస్పెండ్ చేశారని చెప్పి కమాండ్ అధికారులకు చెప్తే
ఆ 7 రీవోక్ చేసి మరొక 7 కొత్తగా సస్పెన్షన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటిది ఈరోజు ఏర్పడింది. ఈ 36 మంది సస్పెన్షన్లు రీవోక్ కావాలని, 6 మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని, ఏదైతే గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కార్మికులు కష్టంతో ఆర్జించినటువంటి ఆ స్టోరేజ్ ఓటీ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేయాలనేటటువంటి డిమాండ్లతో గత 22 నుండి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకర ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్ప మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బురుజుపేట కనక మహాలక్ష్మి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన మార్గశిర మాసం తొలి గురువారం పూజలు. అమ్మవారి తొలి పూజల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం. డిసెంబర్ 29న విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమ వివరాలు వెల్లడించిన స్టార్ మేకర్ సత్యానంద్. కార్మికుల సస్పెన్షన్, అరెస్టుల నేపథ్యంలో 10వ రోజున కొనసాగిన ఎన్ఏడి ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష. సస్పెండ్ అయిన ఉద్యోగులకు మద్దతుగా 8న బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించిన కమిటీ ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.